శ్రీరాముల వారు భార్యను తప్ప ఇంకొక స్త్రీని కన్నెత్తి కూడా చూడడు అని వాళ్ళు చెప్పుకుంటారు. మంచిదే, ఆయన చారిత్రక పురుషుడు అవునా కాదా అనేది పక్కన పెట్టేద్దాం. ఆయన కాకపోయినా మనకు నష్టం లేదు. చారిత్రక పురుషుడు అయినా కాకపోయినా నష్టం లేదు. కానీ పరస్త్రీని కన్నెత్తి చూడొద్దనే ఉన్నత విలువలు అనేది ఆ మనిషిని ప్రతీకగా పెట్టారు. ఇది మంచిదే కదా. మరి జై శ్రీరామ్ అని అటువంటి ఉత్తమ పురుషుని పేరు పెట్టుకొని జై శ్రీరామ్ అనుకుంటే రేపు చేయడం ఏంటి? పరస్త్రీని కన్నెత్తి చూడను అని పేరు చెప్పి నువ్వు 100 మంది క్రైస్తవ అమ్మాయిలను రేపు చేయడం ఏంది మణిపూర్లో? అందుక మతం ఉన్నది. మతాలు మనలను నేరస్తులుగా, స్త్రీల మీద అత్యాచారాలు చేసే నికృష్టులుగా, నీచులుగా, నీచు కమీనే కుత్తేలుగా చేయడానికి మతాలు లేవు. ప్రేమాభరితులైన సంస్కారవంతులుగా చేయడానికే మతాలు ఉన్నాయి. మనల్ని చీల్చటానికి మతాలు లేవు. ఏక కుటుంబంగా కలపడానికి మతాలు ఉన్నాయి. ధర్म जो है धर्म जोड़ता है लोगों को तोड़ता नहीं. जो जोड़ता है एक परिवार बनाता है वही धर्म है. మతం మారమని ఏమేం చెప్పడం లేదు. మీరు ఏ మతంలో ఉన్నా మా అన్నదమ్ములే. మాకు మీరు ఏదన్నా మారితే మాకు రూపాయి రాదు, రూపాయి పోదు. అందరు ఇష్టం వచ్చిన మతంలో ఉండడే. మంచి మనుషులు అయిదాం, ముందు ఒకరినొకరు ప్రేమించుకుందాం, ఒకరి బాధలు ఒకరు పట్టించుకుందాం.